ఏ సినిమాకైనా ఆడియన్స్ని రప్పించడం అంత ఈజీ కాదు. అందుకే అందరూ ముందు నుంచే ప్రమోషన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే తెలుగులోనే కాదు, ఈ మార్కెటింగ్, ప్రమోషన్ల వీటి మీద మిగిలిన భాషల వాళ్ళు కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెంచేశారు. రజనీకాంత్ ఒక్కడే స్క్రీన్ మీద చూడడానికి కళ్ళు సరిపోవు. అలాంటిది రజనీకాంత్తో పాటు టాప్ స్టార్స్ ని స్క్రీన్ మీద చూడడం ఫ్యాన్స్ కి పండగే. అయితే ఇదేదో ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో లేక ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికో కాదు, ఇది మేకర్స్ వేసే మాస్టర్ ప్లాన్. రజనీకాంత్ ని సోలోగా రన్ చేసేంత స్టోరీ వెతకడం ఇప్పుడు కష్టం. అందుకే రజనీ సినిమాలన్నీ ఇప్పుడు మల్టీ స్టారర్ గా బరిలోకి దింపుతున్నారు. జైలర్ 2ని కూడా ఇదే ఫార్ములాతో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు నెల్సన్. ఈ సినిమాకి రజనీ స్టైల్, అనిరుద్ధ్ మ్యూజిక్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ కాంబినేషన్ తోనే సినిమా మార్కెట్ అవుతోంది. జననాయకుడు రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే విజయ్ సీఎం అవడంతో ఈ సినిమాకి వేరే ప్రమోషన్లు అవసరమే లేదంటున్నారు. జస్ట్ విజయ్ కటౌటే సినిమాకి కావలసినంత మార్కెటింగ్ అవుతుందంటున్నారు. అందుకే విజయ్ సీఎం అయ్యాక అసలు సినిమా డీల్కి రాని ఓటీటీలన్నీ ఇప్పుడు పోటీ పడుతున్నాయి. సో విజయ్ విషయంలో మార్కెట్ కన్నా కటౌట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. టాక్సిక్ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా. కేజీఎఫ్ కంటే ఇంకేం యాక్షన్ చూపిస్తాడు యష్ అనుకుంటున్న టైంలో అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యని రేంజ్లో యాక్షన్ని ఎలివేట్ చేశారు రిలీజ్ అయిన టీజర్లో. టీజర్ ఎలిమెంట్స్ హాలీవుడ్ మేకింగ్ లో ఉన్నాయని యునానిమస్ టాక్. వీటికి తోడు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా ఇలా ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తోనే సినిమాకి కావలసినంత మార్కెటింగ్ జరిగిపోయింది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. 4,000 కోట్ల బడ్జెట్. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. తమిళ్, కన్నడతో పాటు బాలీవుడ్లో జస్ట్ టీజర్ గ్లింప్స్ తోనే ఫుల్ మార్కెటింగ్ జరుగుతున్న సినిమా రామాయణం. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ఇలా పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తోనే సినిమాకి ఫుల్ హైప్ క్రియేట్ చేస్తోంది రామాయణ. ఇక ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న రామాయణానికి స్పెషల్ గా ప్రమోషన్లు, మార్కెటింగ్ అక్కరలేనంత హైప్ ఇప్పటికే సంపాదించుకుంది ఈ సినిమా.